నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చెత్త సేకరణ వాహనాల నిర్వహణపై సమావేశంలో వాడివేడి చర్చ. నీటి కుళాయిల అధిక పన్నులపై ప్రజాప్రతినిధుల ప్రశ్నల వర్షం. దేవుడికే శటగోపం, స్వామివారి ఆభరణాలు మాయం, వాటి స్థానాల్లో గిల్టు నగలు. నూతన సంవత్సరం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన భీమిరెడ్డి భాస్కర్ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు మూతుకూరి చౌడప్ప యాదవ్ వర్ధంతి సందర్భంగా నివాళులు. నంద్యాల జిల్లా మత్స్యకార సమితి నూతన కార్యవర్గం ఎన్నికలు. అధ్యక్షుడిగా అనకల శ్రీనివాసులు ఎన్నిక. నంద్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం నిర్వహణ నిమిత్తం నూతనంగా చెత్త సేకరణకు ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు మున్సిపల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అంశంపై వైసీపీ కౌన్సిలర్లు మరియు టీడీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాడివేడి చర్చ సాగింది. ఈ అంశాన్ని కౌన్సిల్ రద్దు చేయడం జరిగింది. అలాగే నీటి సరఫరాకి సంబంధించి నీటి కుళాయిల పన్నులు లక్షల్లో వేలల్లో కట్టాలని అధికారులు నోటీసులు పంపడంపై కౌన్సిలర్లు అభ్యంతరాలు తెలిపారు. ఈ అంశంపై 0 అవర్లో సుదీర్ఘంగా చర్చ నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అధికారులపై కౌన్సిలర్లు ధ్వజమెత్తారు, ప్రశ్నల వర్షం కురిపించారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రెసిడెంట్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ వారి నుండి దరఖాస్తులను కోరిన అంశంలో మరోసారి నోటీసులు జారీ చేసి అడ్వకేట్ల నుండి దరఖాస్తులు స్వీకరించాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశాన్ని కౌన్సిల్ రద్దుపరిచింది. మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నేడు జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో 18 అంశాలలో 2 అంశాలు రద్దు చేశారు. 0 అవర్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని అధికారులు పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కౌన్సిల్ ఏర్పాటు కాబడి 5 సంవత్సరాల కాలం పూర్తి కానున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో పైలాన్ ఆవిష్కరించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, అధికారులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ గారు చెప్పినట్లు గానీ, సార్ సుబ్రహ్మణ్యం సార్ చెప్పినట్లు గానీ, మన నంద్యాల మున్సిపాలిటీకి తలకు మించిన భారం అవుతుందనే దీన్ని సస్పెక్ట్ చేస్తున్నాము. ఎన్ని గారు చెప్పడం ఏమంటారు, నీటి పన్నుల ద్వారా కానీ పన్నులు పెంచి కానీ మనము ఆదాయం పెంచుకుంటా ఉంటాం. అదేనా కూడా ప్రజల మీద భారమే కదండి. అదే కదా నా పాయింట్. ఇప్పుడు అదేనా కూడా ప్రజల మీద భారం కాబట్టి కోరుతున్నాం. లేదు, అవే పెంచుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ అప్పున్నాం కాంట్రాక్టర్లకు. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు కదా 25 కోట్ల రూపాయలు మనం కట్టాలి అని. మరి ఏ విధంగా మనం ఈ ఆటోలను రిక్వైర్మెంట్ ఎట్లా కట్టగలుగుతాం? మీరు వాళ్ళు ఏమంటున్నారు అట్లా కాదు మామూలుగా వాళ్ళు ఏమంటున్నారు, గతంలో డబ్బులు ప్రజల మీద భారం డబ్బులు 40 ఇంటికి ముక్కు పిండి డబ్బులు వసూలు 50 లక్షలండి ఇప్పుడు గాని ప్రతి అది గాని పన్ను జనరల్ ఫండ్ కాకపోతే కాలంలో ఇబ్బంది పడతారు. పన్నులు పెంచారు. ఉన్న డబ్బులు వాడేస్తే రేపు కల్వర్ట్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడతాము. ఇప్పుడు ఫౌండేషన్ అవసరం లేదంటారు అధ్యక్ష. మ్యాన్ పవర్ తీసుకోండి అన్న, ఇంకా హ్యాపీగా ఇంతకుముందు చేయలేకపోయినారు మీరు. ఇంతకుముందు చేయలేకపోయినారు కదా, ఖర్చు ఎట్లా తగ్గించుకొని ఇంతకుముందు చేయలేకపోయినారు కదా, చేయలేదు. ఇదే మన వైఎస్ఆర్సీపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి స్లమ్ ఏరియాస్ కు ఓన్లీ 30 రూపీస్, మంచి ఏరియాస్ కు 60 రూపీస్ పెడితే ఈ రోజున వార్డు మెంబర్స్ ఆ రోజున చెత్త ప్రభుత్వము చెత్త పైన పన్ను వేశారని మాట్లాడారు. మరి దాన్ని ఈ రోజు మేము ఎందుకు సమర్థిస్తాం చెప్పండి. ఫస్ట్ వన్ అది. మరి మీరు మున్సిపల్ ఫండ్స్ నుండి తీసుకొస్తున్నామని చెప్పి ఇందులో క్లియర్ కట్ గా రాశారు. మీరు ఏమైనా ఇప్పుడు స్పెషల్ ఫండ్స్ తీసుకొస్తారో దీనికి, అది క్లారిటీ ఇవ్వండి. మీరు
మున్సిపాలిటీ నుండి ఖర్చు పెట్టట్లేదు అని చెప్పారు ఇందాక. మీరు ఏమన్నా గవర్నమెంట్ నుండి డైరెక్ట్ గా స్పెషల్ ఫండ్స్ తీసుకొస్తారా? మీరు లాస్ట్ 2 months బ్యాక్ మీరు absent, లాస్ట్ మంత్ మీరు absent. మీరు ఎస్ఆర్బిసికి సంబంధించిన రోడ్డును కూడా తీసుకొచ్చి మన కౌన్సిల్ లో పెట్టారు మున్సిపల్ ఫండ్స్ నుండి. మనం మున్సిపల్ లిమిట్స్ లో లేని వాటి గురించి మనం ఫండ్స్ ఎలా పెట్టగలం? అది అయిపోయిన సంగతి వదిలేసేయండి. ఈ రోజు కూడా మళ్ళీ మీరు చెత్త ప్రభుత్వము, చెత్త మీద పన్ను వేశారని చెప్పేసి లాస్ట్ టర్మ్ మనల్ని అవమానంగా మాట్లాడడం జరిగింది. మరి మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు మేము కూడా దాని మీద కౌంటర్ వేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం ఈ రోజున. మరి ఇంతమంది మెంబర్స్ ఉన్నప్పుడు మేము కూడా దాన్ని యాక్టివిటీ ఎందుకు చేయాలి చెప్పండి? ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టౌన్ పరిశుభ్రత కోసం, పబ్లిక్ ఆరోగ్యం కోసం ఆ రోజు కూడా తీసుకొచ్చారు చెత్త మీద పన్ను. ఓన్లీ 50 టైస్ అయితే, మామూలు ఏరియాస్ లో అయితే డైలీ 1 రూపీ. మరి ఆ రోజు ఈ సభలో ఎందుకు ఆ రోజు కౌంటర్ వేశారు? ఈ రోజు మీరు మున్సిపాలిటీ నుండి ఫండ్స్ పెట్టము అంటున్నారు. మరి స్పెషల్ ఫండ్స్ ఏమైనా తీసుకొస్తారా దీనికోసం? డైరెక్ట్ గా గవర్నమెంట్ వైపు నుండి దాని మీద క్లారిటీ ఇవ్వండి. ప్లస్ మీరు కిందికి వెళ్ళాక నాకు ఫోన్ అన్నా చేయండి, చామర్కులం అన్నా వస్తాను. మీరు ఎస్ఆర్పిసి రోడ్డుకు సంబంధించి మన ఫండ్స్ లో ఎందుకు పెట్టారు? మా వాటికి సంబంధించి 8-9 months కౌన్సిల్ లో పాస్ అయ్యి ఇప్పటికి టెండర్ పిలిచేదానికి దిక్కులేదు. ప్లస్ ఇప్పుడు వర్క్స్ జరిగిన వీళ్ళకి కాంట్రాక్టర్స్ కి అమౌంట్ ఇచ్చేదానికి లేదు. అది ఏ ప్రకారం ఇస్తున్నారు? ఇప్పుడు రీసెంట్ గా చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, ఎప్పుడెప్పుడో జరిగిన వాటికి అమౌంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ మనం పక్కన పెట్టి ఎస్ఆర్బిసి రోడ్స్ సంబంధించి మన మున్సిపల్ అమౌంట్ పెట్టడం, ఈ రోజు దీని మీద డిస్కస్ జరిగితే స్పెషల్ ఫండ్స్ వీటన్నిటి మీద మాకు క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఇది మున్సిపల్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి అసలు నోటీస్ బోర్డులోనే కోర్టులో పెట్టలేదని తెలిసింది. చాలా మంది అడ్వకేట్స్ కూడా ఫోన్ చేశారు, మాకు విషయమే తెలియదు, కౌన్సిల్ కి ఎట్లా తీసుకొస్తారని. 2 పేర్లు తీసుకొచ్చారు, వాటిలో బార్ అసోసియేషన్ అనేది ఒకటి అసలు యాక్సెప్ట్ చేయలేదు, ఒకే నేమ్ తెచ్చింది. అంటే కౌన్సిల్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఒక పేరు తెస్తే ఒకటి మేము పాస్ చేయాలి, ఇంకా కంపల్సరీ పాస్ అవుతుంది. అది నోటీస్ బోర్డులో నోటీస్ ఇవ్వకుండా ఒకే పేరు 2 తీసుకొచ్చారు, కనిపించేటట్లు చేశారు. కానీ ఒకదానికి బార్ కౌన్సిల్ లో యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. ఇంకొక పేరు తీసుకొస్తే దాన్ని మేము కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? దీన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కోర్టులో నోటీస్ బోర్డులో పెట్టి మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, శుభాకాంక్షలు అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా ఈ రోజు అధ్యక్ష నంద్యాలలో పట్టి పీడిస్తున్న సమస్యలు అధ్యక్ష రోడ్స్ అధ్యక్ష. రోడ్స్ అయితేనేమి, మేజర్ ట్రాఫిక్ అయితేనేమి అధ్యక్ష, మేజర్ గా ఎన్క్రోచ్మెంట్స్ అధ్యక్ష. ఎక్కడ చూసినా అధ్యక్ష ఒక చోట నుంచి ఒక చోట ట్రావెల్ చేయాలంటే దాదాపుగా చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది అధ్యక్ష. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష మన 11th వార్డ్ కు సంబంధించి కూడా చాంద్బడలో రావాలన్నా కానీ అధ్యక్ష, పోవాలన్నా కానీ పెద్ద సమస్యగా మారింది అధ్యక్ష. ఎంత సమస్య అధ్యక్ష, రోడ్స్ ఉండేది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కా లేకపోతే పార్కింగ్ ల కోసమా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్ష, ఇది ఖచ్చితంగా క్లియర్ చేపియాలి అధ్యక్ష. మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది అధ్యక్ష. మన చాంద్బడలో ఒక మసీద్ ఉంది అధ్యక్ష, దాని ముందర భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి అక్కడే పడిపోయినాడు అధ్యక్ష. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నా దృష్టికి తీసుకొని వస్తే అంబులెన్స్ కి కాల్ చేసి మనం పంపించడం జరిగింది అధ్యక్ష. ఒక అంబులెన్స్ లోపల రావడానికి అధ్యక్ష ఒక 1/2 hour పట్టింది అధ్యక్ష. అక్కడ మొత్తం ఆ వెహికల్స్ అన్ని క్లియర్ చేపించి నువ్వు లోపలికి రావాలంటే 1/2 hour దగ్గర. సో ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఖచ్చితంగా మాకంటూ ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా చూపించాల్సింది అధ్యక్ష. గతంలో కూడా అధ్యక్ష ఒక కౌన్సిల్ లో మీరు కూడా ఒక మాస్టర్ ప్లాన్స్ ల గురించి అధ్యక్ష ఒక పక్క ప్రణాళికతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో కౌన్సిల్ దృష్టికి తీసుకోరండి అని చెప్పారు అధ్యక్ష. అది ఇప్పటి వరకు మనకు దాని గురించి ఎటువంటి అప్డేట్స్ లేదు అధ్యక్ష. ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మరి తయారు చేశారో ఏమో కానీ. అదే విధంగా మన మున్సిపాలిటీకి ఆనుకునే అధ్యక్ష దాదాపుగా ఒక 60 feet రోడ్ వెళ్తుంది అధ్యక్ష, ఒక 40 feet రోడ్ కూడా ఉంది అధ్యక్ష. మనం కొంచెం మున్సిపాలిటీ ఆనుకునే అధ్యక్ష. సో అలాంటి రోడ్స్ కూడా ఈరోజు అన్యకృతంకి గురవుతున్నాయి అధ్యక్ష. సో అలాంటి రోడ్స్ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలా రోడ్స్ అనేవి.
ఆ రోడ్స్ అని పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది పడతాం. మనం చూస్తున్నాం అధ్యక్ష, మున్సిపాలిటీ లోపల రావాలంటే ఎంత సమస్యగా మారింది. అసలు అలాంటి ఇంత పెద్ద రోడ్లో కూడా మనం లోపల రావాలంటే ఎంత పెద్ద ట్రాఫిక్ ఉందో మనం చూస్తున్నాం అధ్యక్ష. సో ఆ రోడ్స్ అన్ని మనం కాపాడుకుంటే అధ్యక్ష ఫ్యూచర్ లో ఆల్టర్నేట్ రోడ్స్ గా కూడా వర్క్ చేస్తాయి అధ్యక్ష. అలాంటి రోడ్స్ అన్ని పోగొట్టుకోకుండా సో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే 60 feet రోడ్ అధ్యక్ష. దాదాపుగా ఈ వెనకాల మున్సిపాలిటీ ఎన్నో స్థలాలు ఉన్నాయి. వీకర్ సెక్షన్ కాలనీ, ఒక కొత్త కాలనీ కూడా తయారైతుంది, వీకర్ సెక్షన్ కాలనీ. మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. రేపు పొద్దున్న అక్కడ వెళ్ళడానికి ఈజీ ప్యాసేజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఇవన్నీ రోడ్స్ సేఫ్ గార్డ్ చేయాలని. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ ఇంటర్ కనెక్షన్ రోడ్స్, బైపాస్ రోడ్స్ అనేది ఒక పక్క ప్రణాళికతో అధ్యక్ష మనం ప్రొటెక్ట్ చేసుకుంటేనే రాబోయే ఫ్యూచర్ లో మనకు ఈ రోడ్స్ అన్ని అందుబాటులో వస్తాయని మనం కోరుకుంటున్నాం అధ్యక్ష. లేకపోతే నంద్యాల ఏమో డెవలప్ అవుతుంది, రోడ్స్ ఏమో ఎట్లా ఉన్న రోడ్స్ అట్లనే ఉన్నాయి అధ్యక్ష. చాలా మంది అధికారంలో చెప్తున్నారు నంద్యాలలో రోడ్స్ ఏంది ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత దీనమైన పరిస్థితులు ఉన్నాయని. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మనము రాబోయే, ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి అధ్యక్ష ఇవన్నీ సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి అధ్యక్ష. అన్ని దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాం. రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరియు తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి పురస్కరించుకొని మీకు మా సహచర కౌన్సిల్ మిత్రులకి, కమిషనర్ గారికి, వారి సిబ్బందికి మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అధ్యక్ష మీరు ప్రవేశపెట్టినటువంటి 7వ అంశం అధ్యక్ష శానిటేషన్ కు సంబంధించి చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఇది గత నెలలోనే మనం స్వచ్ఛాంధ్ర దానికి సంబంధించి అవార్డు కోసం అని చెప్పేసి ఒక కమిటీకి కూడా మనం ఒకటి ఇచ్చాం అధ్యక్ష. ఇది 2వ నూతనమైనటువంటి అధ్యాయం అధ్యక్ష. దీంట్లో అయితే చాలా మేమంతా కూడా ఆమోదించదగ్గదే అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కొంతవరకు ఆలోచన. కాకపోతే శానిటేషన్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. అది ఎకనామికల్ గా, అది ఆర్థికంగా చూడవలసిన అవసరం లేదు, అది ప్రభుత్వాల బాధ్యత. అది కాబట్టి సార్ చెప్పింది కరెక్టే ఆ విధంగా. కానీ ఇప్పుడు గతంలో మనం చేసింది సేమ్ స్కీము మంచిగా లేదని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అదే పెడుతున్నారు. కాకపోతే మళ్ళా మన మున్సిపాలిటీ బేర్ చేస్తాను, మన మున్సిపాలిటీ బేర్ చేసింది మనం కట్టేదే, మళ్ళీ అది ఇండైరెక్ట్ గా మనతోనే కట్టిస్తాను మళ్ళీ అది. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ కోణంలో చూపిస్తాను. అప్పుడు డైరెక్ట్ గా తీసుకోవడం అనేది తప్పైనప్పుడు ఇప్పుడు ఇండైరెక్ట్ గా తీసుకోవడం కూడా తప్పే కదా. కాబట్టి దీని గురించి మళ్ళీ మనం సార్ చెప్పినట్టు ఒక 1 or 2 ఈ వెహికల్సే పెట్టి ట్రైల్ అనే ఎర్రర్ కింద మనము దీన్ని టెస్ట్ చేసి మున్సిపాలిటీ తరఫు నుంచి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి పైన స్ట్రీట్ కి వచ్చి చూడండి అధ్యక్ష, ఎంత ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ వల్ల. కమిషనర్ సార్ గారు, కమిషనర్ గారు ఆల్రెడీ ఇది గతంలో గానీ కౌన్సిలర్ గారు అడగడం జరిగిందండి. ఏదైతే స్ట్రీట్ ఉందో అక్కడ గానీ మనము చేస్తే బాగుంటుందని ఒకసారి విజిట్ చేసి అక్కడ మనం ఏం చేయగలుగుతాం అనేది. మీరు 4 wheeler వేసుకుని ఒకసారి 11 కి అట్లా రండి సార్, మీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం వరకు వెళ్ళండి, మీకు ఎంత ఎప్పుడన్నా చెప్తే అందరు కలిసి వెళ్ళిపోతాం. తప్పకుండా గౌరవ కౌన్సిలర్ గారు మీ టైం చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. ఆల్వేస్ వెల్కమ్ సార్. రండి సార్, మీకు కౌన్సిల్ తర్వాత వెళ్దామా? సాయంత్రం పోదాం. ఓకే సార్, ఓకే. ఆఫ్టర్ దిస్ వెళ్ళిపోదాం. సోమశేఖర్ రెడ్డి హాస్పిటల్ ఉంది అధ్యక్ష. మా హాస్పిటల్ కు ఒక్కొక్క కుళాయి బన్నుకు 10 లక్షలు వేసినారు అధ్యక్ష. 2 కనెక్షన్లు ఇచ్చినారు. 2 కనెక్షన్లకు 20 లక్షలు బిల్ వేసినారు అధ్యక్ష. వాళ్ళు దీంతోనే వాడతారా? వాళ్ళు ఏం లేదు కదా, మోటార్లు ప్రతి ఇంటికి ఆ లైన్ లో మొత్తం నా వార్డులో అందరి ఇళ్లకు మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. మనం ఇడిచేదే మన మున్సిపాలిటీ వాటర్ 2 గంటల టైం కు ఇడుస్తున్నాము. 2 గంటలే వదిలేది. 2 గంటలకు అన్ని అపార్ట్మెంట్లకు ట్యాంకీలు నిండుతాయి అధ్యక్ష. వాటర్ మన మున్సిపాలిటీ వాటర్ ఎవరు తాగడం లేదు, అందరూ మినరల్ వాటర్లే వాడుతున్నారు. వాటర్ అయితే మనం ఇడిచేదే 2 గంటలు ఇడుస్తున్నాము. 10 లక్షలు వేస్తే ఒక్కొక్క కనెక్షన్ కి అధ్యక్ష ఎట్లా కడతారు? బీద వాళ్ళు ఉంటారు. మనము వార్డులో ప్రజల నుంచి ఎన్నుకోబడినాం అధ్యక్ష. వాళ్ళకి ఇప్పుడు మనం ఇంత సఫర్ పెట్టి ఇట్లా చేస్తే
మనమున్న ప్రభుత్వంలో జగన్ ఉన్న ప్రభుత్వంలో ఇట్లా చేసినామా మనము? వాటర్ బిల్లులు గాని కనెక్షన్లకు గాని ఇట్లా చేసి మనం వసూలు చేసినామా? వాళ్ళు చెప్తున్నారు దయచేసి మనము వసూలు చేసినామా అధ్యక్ష అప్పట్లో? ఇప్పుడు 10 లక్షలు ఒక్కొక్క 10 లక్షల కంటే ఏమి అధ్యక్ష? వాళ్ళు చెప్పుకోనివ్వండి, ఎట్లా కడతారు? మాట్లాడొద్దండి. చిన్న బీద వాళ్ళు అధ్యక్ష మీరు చెప్పారు కదా, వేరే వాళ్ళు కానీ చెప్పనివ్వండి. మనకు మీటర్లు ఏ విధంగా దాని ప్రొసీజర్ చెప్పమని అడిగినాను కానీ నేను మీటర్లు అవి హాస్పిటళ్లకు హోటళ్లకు పది నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మన స్లమ్ ఓల్డ్ టౌన్ వచ్చి నోటీస్ ఇచ్చినారు అధ్యక్ష, దాని గురించి అడుగుతున్నా నేను. 4 పోర్షన్లు చిన్న చిన్న కొన్ని ఏ విధంగా పోర్షన్ బట్టి బిగిస్తున్నారా, వాటర్ యూజెస్ ని బట్టి బిగిస్తున్నారా, మన ప్రొసీజర్ చెప్తే అధ్యక్ష అది అని చెప్పేసి ఈ రోజు మనకు రావాలని చెప్పేసి నెలకు 8,000 దండుకునేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పరిపాలన నైజం ఏమంటే అన్ని ఎదుగులు చూసుకోవాలా, అలాంటప్పుడు రాష్ట్రంలో అప్పులు పడవ అధ్యక్ష. ఈ విధంగా ఆలోచిస్తే అప్పులుగానే చేయలేదు, ప్రతిదీ లాభంలో నడుస్తారు. ఈ విధంగా ఆలోచిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వాలు ఇంకా అమౌంట్ కట్టాలంటున్నారు అధ్యక్ష సచివాలయం వాళ్ళు. ఎట్లా అధ్యక్ష అది కలెక్షన్ ఒకటే ఉండేది, ఇంకో డబల్ కలెక్షన్ ఉండేది. దానికి ఒక 2 కార్యక్రమాలు ఉన్నాయండి. నేనేం 2 నిమిషాలు గత కౌన్సిల్ లో కూడా చెప్పాను, ఆ చిన్న ఆసుపత్రి పరిస్థితి, డాక్టర్లు లేరు, మీద ఏరియాలో ఉంది, ఏం పట్టించుకోవడం మీద మాకు అర్థం. శిల్పామోహన్ రెడ్డి గారికి అలాగే మాజీ ఎంపీ రోజా బ్రహ్మానందరెడ్డి గారికి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు అధ్యక్ష. మా వార్డులో వచ్చేసి శానిటేషన్ వర్కర్స్ పెంచమనేసి చాలా రోజులుగా అడుగుతున్నా అధ్యక్ష. సార్ 6 మెంబర్సే ఉన్నారు సార్. 2 జేసీ బంగ్లాకి 2 వెళ్తే, గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి 2 వెళ్తున్నారు, ఫ్లైఓవర్ దగ్గరికి 2 వెళ్తే వార్డులో ఒక్కరే అవుతున్నారు అధ్యక్ష. లేదండి, ఆల్రెడీ మేము ఎంప్లాయ్మెంట్ ని తీసుకోండి టెంపరరీగా అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఈ మంత్ వస్తుంది అనుకున్నాము. మాట్లాడండి కమిషనర్ అన్నా, దయచేసి కూర్చోండి. మన సంక్రాంతి శుభాకాంక్షలు. అందులో మా చైర్మన్ గారికి, మా కమిషనర్ గారికి, మా సిబ్బంది అందరికి, మా చెప్తే మనకు 2 ప్రోగ్రామ్స్ కొట్లాడతాయి. మనం 5 నిమిషాలు మాట్లాడతాయి అంతేనా? మాట్లాడండి అన్న. మేమేం లేదు, కొట్లాడేది లేదు. మాకు డిపార్ట్మెంట్ బాగా పనిచేసింది దేవనగర్ లో, శ్యామనగర్ లో. అందుని బట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే బాగా మాకు సగంనగర్ రోడ్ నుంచి ఎంత ఇబ్బంది అనేది అది కూడా చేసేసారు. వాళ్ళకి సార్ మా వాటిలో మీరు భూమి పూజ చేసి వచ్చినారు అధ్యక్ష సీసీ రోడ్డుకు. దానికి ఇంతవరకు దాన్ని ఓపెనింగ్ చేయలేదు, దాన్ని తాకి తెలుసుకోలేదు. నేను ఇది 2వ అడగడం అధ్యక్ష. ఎంఈ గారు అంటే మెటలు శాంపుల్ ఇవన్నీ రావడానికి ఆన్లైన్ లో అప్డేషన్ ఉంది మేడం. కొద్దిగా ఆ వర్క్ ఒకటి ఇష్యూ ఉంది, రిజాల్వ్ అయితే ఎప్పుడు తొందరగా క్లియర్ అవుతుందండి? పండుగ లోపల స్టార్ట్ చేస్తాం మేడం. చేసినారు కదా అధ్యక్ష, మొన్న అది ఏమి గురించి అందరు తీసుకొచ్చేసినారో నాకు కొంచెం క్లారిటీ కావాలి అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకో, డెవలప్మెంట్ కి జనరల్ ఫండ్ కానివ్వండి, 15th ఫైనాన్స్ లో కానివ్వండి, ఏదైనా వార్డు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయ ప్రజల నుంచి ఏదైతే మనకు పన్నుల రూపంలో కానివ్వండి, 15th ఫైనాన్స్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి, అది గౌరవ సభ్యుల కోరిక మేరకు నంద్యాల పట్టణ అభివృద్ధికి మనం ఖర్చు పెడుతున్నాము. దాంట్లో భాగంగానే కుందు బ్రిడ్జి దగ్గర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని అక్కడున్న వార్డు కౌన్సిలర్స్ 37 కావచ్చు, 38 కావచ్చు, అక్కడున్న గౌరవ సభ్యులు అలాగే అక్కడున్న ప్రజలందరి కోరిక మేరకు, అలాగే కమిషనర్ గారు వాళ్ళకు దృష్టికి వచ్చిన సమస్యలు కానివ్వండి, వాళ్ళకు ఎవరైతే అడిగి ఉంటారో వాళ్ళన్ని కోరిక మేరకు అక్కడ మనం జనరల్ ఫండ్ ద్వారా అమౌంట్ కేటాయించడం జరిగింది. ఏమన్నా అనుకోనివ్వండి, గౌరవ కౌన్సిల్ సభ్యుల ద్వారా ఆ అమౌంట్ ని మనము అక్కడ కేటాయించడం జరిగింది. గౌరవ కౌన్సిల్ సహాయ సహకారాలతోనే అక్కడ వరకు మనము చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. స్వామివారికి దాతలు సమర్పించిన అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు బయటపడడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఈవో జయచంద్రారెడ్డి ఆలయానికి చేరుకుని పరిశీలించారు. గత ఈవో తనకు ఛార్జ్ ఇవ్వలేదని అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలిపారు. వెండి కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా పలు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, దేవునికి అలంకరించిన వస్తువులు గిల్ట్ నగలని జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ మోహన్ తెలిపారు. తదుపరి విచారణ జరిగిన తరువాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎండోమెంట్ ఆఫీసర్ మోహన్ తెలిపారు. ఇదే ఏడాది జూన్లో పుట్టాలమ్మ క్షేత్రంలోనూ ఇలాంటి ఘటన జరగగా ఇప్పటి వరకు ఆభరణాల ఆచూకీ లభించలేదు. డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ నంద్యాలగా పనిచేస్తున్నాను. నర్సయ్య పివి నర్సయ్య గారు 31/7/2025లో రిటైర్డ్ అయి ఉన్నాడు. ఆ ప్లేస్లో సాయి జయచంద్ర రెడ్డిని అదనపు బాధ్యతలు ఇచ్చి దేవస్థానాలకు యువగా వేశారు. అతను ఛార్జీ ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న వైకుంఠ ఏకాదశి మద్దూరు నందు బాగా జరుగుతుంది కాబట్టి చాగలమరి మండలము మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరుగుతుంది కాబట్టి అర్చకులు గ్రామ ప్రజలు అర్చకులను ఏమని కోరినారంటే మా ఈ వెండి వస్తువులు ఉన్నాయి కదా అలంకరించమని కోరి ఉన్నారు. అర్చకులు గిల్టు వస్తువులుగా అలంకరించి ఉన్నారు. వాళ్ళు అవి కాదు ఒరిజినల్ వెండి వస్తువులు అలంకరించమని గ్రామ ప్రజలు కోరగా ఆ బీగాలు నా దగ్గర లేవని చెప్పి ఉన్నారు. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అర్చకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు. అవి ఒరిజినల్ కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు. ఇప్పుడు ఇంతవరకు అంటే గిల్టీ నగలు అసలైన నగలు 7 కేజీల 216 గ్రాములు. 7 కేజీల 216 గ్రాములు. అంటే వీళ్ళిద్దరు హస్తము కాక ఇంకా ఎవరైనా ఉన్నారా అనుమానం? అవి తెలియదు, ఎంక్వైరీలో తెలుస్తాయి, విచారణలో తెలుస్తాయి. నంద్యాల జిల్లా మత్స్యకార సమితి నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడిగా అనకల శ్రీనివాసులు మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బెస్త సంఘం అనంతపురం జిల్లా డివిజన్ ఇన్ఛార్జి బెస్త నారాయణమూర్తి, చిలుకూరి శ్రీనివాసులు, వెంకటరాముడు, అశ్విని కుమార్ ముఖ్యులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మత్స్య నారాయణ స్వామి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. మత్స్యకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే వివిధ సంక్షేమ పథకాలు, వాటి వివరాలను నూతన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమానికి తాను పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. ఏదవ్యాస డివిజన్లో 7 జిల్లాలు ఉన్నాయి. అందులో డివిజన్ ఇన్ఛార్జిగా నేనున్నాను కాబట్టి ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల కమిటీ వేసే కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అనకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మత్స్యకార సంక్షేమ సమితి సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా కమిటీలు, మండల స్థాయి కమిటీలు అన్ని ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి అందులో భాగంగానే మత్స్యకార సంక్షేమ సమితి 7 అంశాల మీద నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఆ 7 అంశాల్లో కార్యక్రమాల్లో భాగంగానే ఏదైనా మనం దేవాలయాలు, భక్తికి సంబంధించి, విద్యకు సంబంధించి బాల సంస్కార కేంద్రాలు 53 రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతా ఉన్నాము. అలాగే స్త్రీలకు సంబంధించి స్వయం ఉపాధికి సంబంధించి మహిళా సహకార సంఘాలను ఏర్పాటు చేసి వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించడం జరుగుతున్నది. అలాగే పురుషులకు సంబంధించి సహకార సంఘాలు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, లైసెన్స్ కావచ్చు, లేకుంటే సొసైటీలు కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, ఏదైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకి ఇప్పించే, మా సభ్యులకి ఇప్పించే క్రమంలో మనం ముందుంటుంది. కాబట్టి తర్వాత దేవాలయాలకు సంబంధించి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే గంగమ్మ కావచ్చు, లేకుంటే నరసింహస్వామి, రాముడు ఇట్లాంటి దేవాలయాలకు కూడా టీటీడీ ద్వారా మనం 10 లక్షల రూపాయలు మంజూరు చేయించే సమరసత ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నా పేరు అనకల శ్రీనివాసులు. నంద్యాల జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి అధ్యక్షునిగా నన్ను మా పెద్దలు మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర స్థాయి అధ్యక్షులు నన్ను నియమించినారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో సుమారు 50 క్షేత్రాలు పనిచేస్తూ ఉన్నాయి. దేశం కోసం, ధర్మం కోసం నిత్యం
50 క్షేత్రాలు పనిచేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగా నంద్యాల జిల్లా మత్స్యకార సమితి అధ్యక్షులుగా శ్రీనివాసులు గారు ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వీరి ద్వారా జిల్లాలో ఉన్నటువంటి మండల కమిటీలు, గ్రామ కమిటీలను కూడా ఎన్నుకోవటం జరుగుతూ ఉంది. ఈ మత్స్యకార సమితి ఆధ్వర్యంలో వారి మత్స్యకారుల యొక్క సంక్షేమంతో పాటు దేశం కోసం, ధర్మం కోసం నిత్యం పనిచేయాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు మత్స్యకార సమితికి సంబంధించిన సభ్యులు హాజరు కావడం జరిగింది. నంద్యాల పట్టణం 30వ వార్డు విజయనగర్ కాలనీకి చెందిన భీమిరెడ్డి భాస్కర్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇలాగే ప్రతి ఏడాది పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేస్తారని తెలిపారు. భీమిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయనగర్ కాలనీ. పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 30వ వార్డు విజయనగరం కాలనీ భాస్కర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. అట్లనే ఇలాగనే ప్రతి సంవత్సరం అందరికి ఇవ్వాలని రెడ్డికి ధన్యవాదాలు, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే మా చిలుప రవిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కూడా పంపిణీ చేయడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు విజయనగర్ కాలనీ భాస్కర్ రెడ్డి అన్న తరపున, రవికిషోర్ రెడ్డి అన్న తరపున చీరలు పంపిణీ ప్రతి సంవత్సరం జనవరికి ఇస్తాడు. ఆయన దయతో, రవికిషోర్ రెడ్డి అన్న దయతో. స్వాతంత్ర సమరయోధుడు మూతుకూరి చౌడప్ప యాదవ్ ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్న ఆర్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజినవేముల శ్రీనివాసులు ఈ మేరకు బుధవారం పట్టణంలోని పద్మావతి నగర్లోని జ్యోతిరావు పూలే సర్కిల్ నందు మూతుకూరి చౌడప్ప వర్ధంతి సభ నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ గ్రామానికి చెందిన ముత్కూరు గౌడప్ప యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా అందరికీ ఈరోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1801వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖున తెర్నకల్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు ఒక పెద్ద మంచిగా ముత్కూరు గౌడప్ప యాదవ్ గారు ఉన్నారు. ఆనాడు స్ఫూర్తి పొందినటువంటి యువకులు ఎందరో మరి తమ వంతు సహకారాన్ని అందించారు. ఆనాడు ఇంతటి మీడియా, ప్రెస్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదు కాబట్టి వారి చరిత్ర అనేది
మరి కొంత ప్రాంతానికి మాత్రమే, కొంతమందికి మాత్రమే అది పరిమితి చేయబడింది. మరి రాబోయే తరాలకు ఇలాంటి స్వతంత్ర సమరయోధుల యొక్క చరిత్ర రాబోయే తరాలకు కూడా తెలియజేయబడాలి అంటే ఇలాగా ప్రజా సంఘాలు మరి పౌర సంఘాలు అన్ని కూడా కలిసి వారి యొక్క జన్మదిన వర్ధంతి రోజున వారి చరిత్రను ప్రచురణ చేయడానికి మరి కంకణాబద్ధులుగా ఉన్నందుకు నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాలకు ఆయా రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ మరి ఎవరైతే ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు ఉన్నారో దేశం కోసం వారు ప్రాణం పెట్టారు. పేరు కూడా భారతదేశ చరిత్ర పుస్తకాలలో సరిగ్గా ఎక్కలేదు. ఇటువంటి ఎందరో మహనీయులు భారతదేశానికి స్వాతంత్రం కోసము బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. మొట్టమొదట పోరాడిన వాళ్ళలో ముత్తుకూరు గౌడప్ప యాదవ్ కూడా ఒకరు. ఈయన మన స్థానిక కర్నూలు విడుతూరుకు చెందిన వారు. ఆ రోజు ఆయన తన రైతుల కోసము, తన స్థానికంగా ఉండే ప్రజల కోసము బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరైనా భారతదేశ యొక్క దేశభక్తుడు. మరియు వారికి సపోర్ట్ చేస్తూ మరియు వారికి బానిసలుగా చేసిన వాళ్ళు ఎప్పటికీ దేశద్రోహులే. ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు ఆ కాలంలో ఒక వర్గం గురించి కానీ ఒక మతం గురించి కానీ కాకుండా జనరల్గా ప్రజలందరి కోసం, ప్రజలు పన్నుల భారంతో కష్టపడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి మేము ఈ పన్నులు కట్టలేము అని చెప్పడం ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకమయ్యారు. అందువల్ల బ్రిటిష్ వారు ఆయన్ను ఉరికమ్మం ఎక్కించారు. కానీ భిక్ష పెట్టమని కానీ వాళ్ళని ప్రాధేయపడడం కానీ జరగలేదు. కాబట్టి ఇటువంటి నిజమైన స్వాతంత్ర సమరయోధులను మనము గుర్తుపెట్టుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెత్త సేకరణ వాహనాల నిర్వహణపై సమావేశంలో వాడివేడి చర్చ. నీటి కుళాయిల అధిక పన్నులపై ప్రజాప్రతినిధుల ప్రశ్నల వర్షం. దేవుడికే శటగోపం, స్వామివారి ఆభరణాలు మాయం, వాటి స్థానాల్లో గిల్టు నగలు. నూతన సంవత్సరం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన భీమిరెడ్డి భాస్కర్ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు ముత్తుకూరి చౌడప్ప యాదవ్ వర్ధంతి సందర్భంగా నివాళులు. నంద్యాల జిల్లా మత్స్యకార సమితి నూతన కార్యవర్గం ఎన్నికలు. అధ్యక్షుడిగా అనకల శ్రీనివాసులు ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.